మహోన్నతుడు అంటే ఉన్నతమైన స్థలముల్లో ఉండేవాడు, ఉన్నతమైన స్థలముల్లో సర్వశక్తి కలిగిన వాడంటే ఆల్మైటీ కదా. ఈ రెండు అనుభవాలు మనకు రావాలి అని అంటే నిజంగా ఒక బిడ్డ, ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ దేవునితో కలిసి జీవించేటటువంటి జీవితాన్ని బట్టి ఇవన్నీ కూడా మనం పొందుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. మళ్ళొకసారి చెప్తున్నాను, దేవునితో కలిసి జీవించడం, నీడన అంటే ఆయనతో కలిసి జీవించడం, ఆయనతో సహవాసం కలిగి జీవించడం, ఏమండి ఆయన మీద ఆనుకొని జీవించడం, ఆయన్ని ఆధారం చేసుకొని జీవించడం కదా, ఆయనతో కలిసి నడవడం, ఏమండి ఆయనను పట్టుకొని జీవించడం. వింటున్నారా? మహోన్నతుని చాటున అంటే ఇంగ్లీష్లో ఉండే మాట డ్వెల్ట్ అంటే ఆయనతో కలిసి జీవించడము. బాగా ఆలోచిద్దాం. బాగా ఆలోచిస్తే ఈ వారంలో ప్రభుతో కలిసి జీవించిన సమయం ఎంత, దేవునితో కలిసి ప్రార్థించిన సమయం ఎంత, దేవునితో చేసిన సహవాసం ఎంత. వాస్తవంగా చెప్పాలంటే అందుకే నేను కూడా ప్రార్థన చేసుకున్నాను. ఈ వారం రోజులు ఇంట్లోనే ఉన్నాం, కాలు పెట్టి అట పోకుండా. కానీ దేవునితో మనం గడిపినటువంటి సమయాలను మనం ఆలోచిస్తే, దేవునితో మనం చేసినటువంటి ఆ ట్రావెల్, ఆ నడత, ఆయనతో కలిసి నడవడం. ఎందుకంటే దేవుడు తన ప్రజలతో నడవడానికి ఎల్లప్పుడూ ఇష్టపడి ఉంటాడు. అది మనకు ఆధారం ఏందనంటే, ఐగుప్తులో నుంచి తన ప్రజలు వస్తూ ఉన్నప్పుడు పగల మేఘ స్తంభములోను తన ప్రజలతో నడిచిన దేవుడు. ఎంత ఆధారం ఇది! నా మాట మీకు అర్థమైందా? ఎంత ఆధారం ఇది! తన ప్రజలతో కలిసి నడవడానికి ఇష్టపడేది, తన ప్రజలను బాగోగులు చూసుకోవడానికి ఎంతో ప్రియమైనటువంటిది, తన ప్రజలను అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేయటానికి ఆయన కోరుకునే దేవుడు. అందుకే గద్ద రెక్కల మీద అని అంటాడు, కోడి తన పిల్లలను కాచినట్టుగా అని అంటాడు. ఇవన్నీ దేవుని మనసు. ఏమండి, తన ప్రజలకు ముందు వెనక ఉండి నడిపించిన దేవుడు.